రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. విద్యావంతులు రాజకీయాల్లో రావడం ద్వారానే ఈ ప్రాంతం తద్వారా రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. తణుకు మండలంలోని 1.60 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణతో కలిసి మంత్రి భరత్ పాల్గొన్నారు. అనంతరం వేల్పూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి వెళ్లిన మంత్రి భరత్ గత ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి భరత్ మాట్లాడుతూ ఇటీవల వైసీపీ మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిని వృద్ధాప్యంలో ఉన్నారంటూ కించపరుచుతూ మాట్లాడుతున్నారని, ఇలాంటి వ్యాఖ్యలు సరికాదన్నారు. తామైతే జగన్మోహన్ రెడ్డిని 100 ఏళ్లు బతకాలని కోరుకుంటున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉంటుందన్నారు. ఇంట్లో సొంత తల్లి చెల్లికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. హుందాతనంగా ప్రతిపక్ష పాత్ర పోషించాలని గాని ఇలాంటి ప్రతిపక్ష నేతను ఎక్కడా ఉండరని చెప్పారు. రాధాకృష్ణ లాంటి నాయకులను ఎన్నుకోవడం ద్వారా భవిష్యత్తు మరింత మెరుగ్గా ఉంటుందని అన్నారు. తణుకు నియోజకవర్గంలో దాదాపు 25 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు దిశగా ఎమ్మెల్యే రాధాకృష్ణ కృషి చేస్తున్నారని చెప్పారు. ముందుగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నా. గ్రాండ్ వెల్కమ్ చెప్పారు సార్. జనరల్గా డిస్కస్ చేస్తున్నప్పుడు సింగపూర్లో హ్యాపీగా లైఫ్ 15 ఇయర్స్ ఇక్కడ మంచి సాఫ్ట్వేర్ వర్క్స్ చేసుకుంటూ సొంత బిజినెస్ చేసుకుంటూ అసలు పొలిటికల్ లైన్ రావాలనే ఆలోచన అనేది గ్రేట్. అండ్ జనరలీ పాలిటిక్స్ అందరూ చాలా ఈజీ అనుకుంటారు, బట్ చాలా కష్టం. అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రజలకు ఎన్నో కావాలనే కోరికలు ఉంటాయి, ఇష్యూస్ చాలా ఉన్నాయి, అవన్నీ తీర్చాలా. దాని బదులు హ్యాపీగా ఆయన బిజినెస్గా కంటిన్యూ కావచ్చు. బట్ ఈ లైన్లో రావాలా, మా ఊరికి చేయాలా అనే ఉద్దేశంతో రాజకీయాల్లో రావడం అనే దానికి ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ కమ్ అండి. అంత హ్యాపీ లైఫ్ వదులుకొని ఇక్కడ రావడం అనేది గ్రేట్ అండి. సో సార్కి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఇట్లా వాళ్ళు వస్తేనే మనము ఎడ్యుకేటెడ్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు వస్తే డెవలప్మెంట్ కూడా దాని తగ్గట్టుగా ఉంటుంది. ఈరోజు చూస్తే నేను వస్తా ఉన్నప్పుడు సార్ విలేజ్కి అంటున్నారు. విలేజ్ అని అనిపించలేదు నాకు. అసలు ఆ విలేజ్ వాతావరణమే లేదు ఇక్కడ. ఒక కార్పొరేషన్ లెవెల్లో ఇక్కడ రోడ్స్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగా జరిగింది. ఈరోజు కూడా దాదాపు 1.6 crores వర్క్స్ సార్ వెంటబడి చేపించడం జరిగింది. సో ఆయనకి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నాయి. ఇక్కడ కూడా ప్రజలు కూడా ఇట్లా నాయకుల్ని ఎప్పుడు ఎన్నుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది, అది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలా. ఇండస్ట్రీస్ కూడా తేవాలనే ఆలోచన ఉంది. ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఏర్పాటు చేసే దాంట్లో ఉన్నారని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ అవైలబిలిటీ కొద్ది క్రిటికల్ అన్నారు. సో ఎమ్మెల్యే గారు అది కూడా వర్కౌట్ చేసి ఖచ్చితంగా అది కూడా తీరుస్తారు. ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చిందనుకోండి, రేపు మనకి ఇండస్ట్రీస్కి చూపించేకి చిన్న వాళ్ళకి కానీ ఎవరికైనా అదొక గ్రేట్ ఆలోచన అండి. ఎందుకంటే అసలు ఎవరైనా ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ ల్యాండ్ అవైలబుల్ ఉండాలి. అది చంద్రబాబు గారు ఆలోచించి 170 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేది ఉండాలి. సో మనకు బేసిక్గా మనకు చేతిలో ఉంది అనుకోండి, అడిగే ఎవరన్నా వచ్చి మాకు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టాలంటే ఎక్కడ అంటే మన దగ్గర ఏమి ఉండకపోతే కష్టం. అట్లాంటిది ఎంఎస్ఎంఈ పార్కులు ప్రతి ఒక్క చోట చేయాలనే ఆలోచన ఇస్ ఎ గ్రేట్ థింగ్. ఇప్పుడు కూడా తొందరలో 20-25 ఎకర్స్లో పెడతానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. డెవలప్మెంట్ కూడా చాలా బాగా జరుగుతుంది. తొలి అడుగు ఇప్పుడు డోర్ టు డోర్ పోయినప్పుడు కూడా ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెలుస్తుంది. ఎమ్మెల్యే గారు ఇది కూడా మనకు కూడా అర్థమవుతుంది. బట్ ఓవరాల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ చూస్తే మాత్రం డెవలప్మెంట్ చాలా బాగుంది. ఇంకోటి ఏమంటానంటే మనకి అపోజిషను వాళ్ళకి మైండ్ సెట్ ఈ రకంగా ఉందనుకోండి, జీవితంలో రాలేరు. ఎందుకు చెప్తానంటే వాళ్ళ ఆలోచనలంతా ఎప్పుడు క్రిటిసిజం, అంటే ఆ క్రిటిసిజం కూడా చాలా హారిబుల్ ఉంటుంది. ఈ మధ్యలో ఒక ఎక్స్ మినిస్టర్ మాట్లాడుతూ 75 ఏళ్ళు 76 ఏళ్ళు ఎంతకాలం ఉంటారు ఏమి ఎంత బాధ అవుతుందండి. ఫాదర్ లాంటి మా ఫాదర్ ఏజ్ కూడా
చంద్రబాబు గారు కూడా ఉండేది. చాలా బాధ అయింది. ఆ మాట మాత్రం వినలేము ఎప్పుడు. నేను మా పార్టీలో ఎమ్మెల్యేస్ నుంచి కింద స్థాయి వరకు ఎవరు అట్లా కోరుకోరు. జగన్మోహన్ రెడ్డి 100 ఏళ్ళు బతకాలనే కోరుకుంటాం. ఆయన కొనసాగించాలా. ఆయన కానీ ఉంటే మేము కూడా లైఫ్ లాంగ్ ఉంటాం. ఎట్లా మీకు రాహుల్ గాంధీ ఉన్న నాళ్ళు ఎన్డీఏ బీజేపీ వస్తుందో, ఈయన ఉన్న నాళ్ళు మన తెలుగుదేశం పార్టీ కంటిన్యూ అవుతుంది. దానిలో డౌటే లేదు. ఆయన ఉండాలా, మేము కూడా కంటిన్యూస్గా ఉండేదానికి ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తానండి, ఇంట్లో సొంత చెల్లి సొంత అమ్మకే చేయలేనివాడు 5 కోట్ల మందికి ఎట్లా చేస్తాడు? ప్రజలకి ఏం న్యాయం చేయగలుగుతాడు? సో ప్రజలు కూడా ఎప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం ఉండాలి, కానీ ఇంత వర్స్ట్ అపోజిషన్ ఎక్కడా లేదు. సో ప్రజలు కూడా గమనించాలా. వీ హ్యావ్ డన్ గ్రేట్ జాబ్. మేము ఏమేమైతే చెప్పామో సూపర్ 6లో అవన్నీ చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది. చంద్రబాబు గారు లాంటి నాయకత్వము, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ లోకేష్ గారి నాయకత్వంలో ఆర్ పార్టీ విల్ గ్రో అండ్ విల్ డూ ద బెస్ట్ అండి. మన స్టేట్ కూడా, రాష్ట్రం కూడా ఇట్లే ఒక 2 decades కంటిన్యూ అయిందంటే విల్ బి టాప్ ఇన్ ఆల్ ఫ్యాక్టర్స్. క్యాపిటల్ సిటీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాపిటల్ అవుతుందండి వరల్డ్లో. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్